హలో నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. తమిళనాడు స్టైల్లో చికెన్ బిర్యానీ, మనం హైదరాబాద్ స్టైల్లో చికెన్ బిర్యానీ దమ్ స్టైలు పక్కీ స్టైల్ రెండు చేసుకుంటాం. కానీ భారతదేశంలో ఒక 60-70 రకాల స్టైల్లో బిర్యానీ చేస్తాం. మరి ఈరోజు తమిళనాడు స్టైల్లో, అది కూడా బాస్మతి రైస్ వాడే మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. దీన్ని చేయడానికి నేను నెయ్యి వాడుతున్నాను. అయితే ఇక్కడ బిర్యానీ కూడా వాళ్ళు చేసినప్పుడు అందులో కరివేపాకు కూడా వేసుకుంటారు. సో నేను కరివేపాకు కూడా వేసి ఈరోజు బిర్యానీ చేస్తాను. ముందుగా మన అన్నాసి పువ్వు, జాపత్రి ఇవన్నీ కొంచెం షాజీరా అన్నీ వేసేసి నెయ్యిలో వేసి లైట్ కుక్ చేసుకుందాం. తర్వాత దీంట్లో మనం బిర్యానీ ఆకు అలాగే కరివేపాకు కూడా వేసేస్తాం. వేసి దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అవునండి కరివేపాకు కూడా వేసి వాళ్ళు బిర్యానీ చేస్తారు. మనం ఆంధ్ర స్టైల్లో పులావు, కోడి పులావు చేసినప్పుడు ఎలా మనం కరివేపాకు వేసుకుంటాం అదే స్టైల్లో వాళ్ళు ఇందులో కూడా కరివేపాకు వేసుకొని చేసుకుంటారు. బిర్యానీలో వాళ్ళకి ఆ ఫ్లేవర్, ఉట్టి బిర్యానీ ఫ్లేవర్ పుదీనాకుతో కాదు కరివేపాకును కూడా కొంచెం వేసి చేసుకుంటారు. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం అంత ఉప్పు వేసుకోండి, మనకి తొందరగా వేగుతాయి. లైట్గా కలర్ వచ్చేంత వరకు స్లోగా కుక్ చేసుకోండి. నేను బిర్యానీ పిచ్చోడిని, బిర్యానీ చాలా ఇష్టంగా తింటాను. నేను చెన్నైలో పనిచేసేటప్పుడు అక్కడ ఈ బిర్యానీ పెడితే స్టార్టింగ్లో నచ్చేది కాదు, ఎందుకంటే మాకు హైదరాబాదీ బిర్యానీ అంటేనే బిర్యానీ. సో మరి స్లోగా అలవాటైన తర్వాత ఈ బిర్యానీ చాలా ఇష్టం అయిపోయింది. కానీ ఇప్పటికీ మన తెలుగు వాళ్ళకి అందరికీ హైదరాబాద్ స్టైల్ బిర్యానీయే ఇష్టం. కానీ అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోండి. కొంచెం అంత పసుపు వేయండి, అలాగే కారపొడి కూడా కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. కొంచెం కారపొడి వేసేసి అల్లం ఎల్లిపాయ కూడా పేస్ట్ వేయండి. అలాగే కొంచెం వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం పుదీనాకు అలాగే టమాటాలు, ఈ టమాటా ముక్కలు వేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేస్తారు. మన ఆ బిర్యానీలో టమాటాలు కుక్ అయిపోతాయి, దానికి ఉన్న ఆ తొక్క సన్న సన్నగా అక్కడక్కడ కనిపిస్తూ చూడడానికి ఒక రంగు వస్తుంది. మరి అక్కడ వాళ్ళకి అట్లా ఇష్టం. సో మీరు కూడా ఇలా టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసి వేసి తర్వాత చికెన్ ముక్కలు, దీన్ని ఇంకేం కుక్ చేయక్కర్లేదు, ఆ చికెన్ ముక్కలు కూడా వేసుకొని దీంట్లో కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా, ఏదో శాస్త్రానికి కొంచెం గరం మసాలా వేసా. ఇందులో నీళ్లు పోస్తారు, కానీ నేను చికెన్ స్టాక్ నా దగ్గర ఉంది, అందుకని చికెన్ స్టాక్, చికెన్ ముక్కలన్నీ వేసేసి తర్వాత దీంట్లో ఉప్పు కూడా వేసుకొని స్లోగా దీన్ని కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు దీన్ని మంచిగా బాయిల్ అవ్వనిద్దాం. తర్వాత ముందుగానే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాం. ఇంకొకటి, ఈ చికెన్ బిర్యానీ చేసేటప్పుడు తప్పకుండా చికెన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టండి. ఒక 2 గంటలు నానబెడితే మనకి ముక్కలు సాఫ్ట్గా అవుతాయి. ఎందుకంటే టమాటా వేసిన తర్వాత చికెన్ ముక్కలు వేస్తే ఆ ముక్కలు జ్యూసీగా రావు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు బ్రైనింగ్ నేర్పిస్తాను. చికెన్ ముక్కలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకేంటి, ఇప్పుడు కొంచెం సేపు కుక్ చేద్దాం. తర్వాత మనం దీంట్లో బాస్మతి రైస్ వేసి మన బిర్యానీ, అది కూడా తమిళనాడు స్టైల్లో చేసుకుందాం. మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను, ఎందుకంటే మూత పెట్టామనుకోండి మనకి ఆ వేడి లోపలే ట్రాప్ అయ్యి తొందరగా బాయిల్ అవుతుంది. అందుకని చెప్పేసి ఏదైనా కుక్ చేసేటప్పుడు మూత పెట్టి కుక్ చేయండి. మూత పెట్టకుండా కుక్ చేస్తే గాలి తాకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఏదైనా ఫాస్ట్గా కుక్ అవ్వాలనుకుంటే మనం మూత పెట్టేసి కుక్ చేయాలి. అది కొంచెం ప్రెషర్ కూడా బిల్డ్ అవుతుంది. మరీ ప్రెషర్ కుక్కర్ లాగా కాకపోయినా కొంచెం ఈజీగా వేడెక్కుతుంది. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న మన బాస్మతి రైస్ వేసేయండి. ఆహా, మీకు డౌటే లేదు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ చికెన్ స్టాక్ వల్ల దీంట్లో రుచి మరింత పెరిగిపోతుంది. ఒక్క మితుకు కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇందులో వేయండి. వేసిన తర్వాత దీన్ని స్లోగా పైన స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడే ఏం కలపాల్సిన అవసరం లేదు, కిందంతా చికెన్ ఉంటుంది, పైన రైస్ వేసేయండి. అలాగే మూత, ఇందాక చెప్పాను కదా పర్ఫెక్ట్గా ఈజీగా కుక్ అవ్వడానికి మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. కానీ కొంచెం సేపు అయిన తర్వాత లైట్గా పైన ఒకసారి కలపాలి. వీలైనంత వరకు రైస్ని పైన ఉంచడానికి ట్రై చేయండి. మొత్తం కలిపేశారనుకోండి పులావ్ స్టైల్లో బాగానే ఉంటుంది, కాకపోతే కొన్నిసార్లు కింద అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా పైన రైస్ నేను వేశాను. కానీ ఇది చేసేటప్పుడు బాస్మతి రైస్ని కనుక మీరు ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే
నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి మితుకు చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. అదే నానబెట్టకుండా అప్పటికప్పుడు కడిగేసి మనం కుక్ చేశారనుకోండి, రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. పైన స్టార్చ్, రైస్ పైన స్టార్చ్ పైన కుక్ అవుతుంది, లోపలిది అయ్యే లోపల రైసు విరిగే ప్రమాదం ఉంటుంది. అలా నూకల్లా అవ్వకుండా రైస్ ఉండడానికి కూడా మనం నానబెట్టి కుక్ చేసుకోవడం బెస్ట్. మరొకటి చాలామంది తప్పేం చేస్తారంటే బియ్యాన్ని నానబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ కడిగేటప్పుడు 20 నిమిషాల తర్వాత ఇలా గట్టిగా కలిపినట్టు కలిపితే రైస్ విరిగిపోతుంది. అలా కాకుండా ఫస్టే మీరు నీళ్లు వేసేసి లైట్గా ఇలా కలిపేసి ఆ నీళ్లు వడకట్టి మరికొన్ని నీళ్లు పోసేసి పెట్టుకోండి. తర్వాత ఆ నీళ్ళని జస్ట్ వడకట్టి రైస్ ఇందులో డైరెక్ట్ వేసేయండి. కానీ మళ్ళీ తర్వాత కలపకండి, రైస్ నానిన తర్వాత ఈజీగా విరిగిపోతుంది. మరి ఎన్నో స్టైల్ ఆఫ్ బిర్యానీలు మన భారతదేశంలో ఉన్నాయి. కలకత్తా స్టైల్ వెళ్తే వాళ్ళు బంగాళదుంప వేసి బిర్యానీలో చేస్తారు, వాళ్ళు ఫిష్ కూర చేసిన బంగాళదుంప వేసుకుంటారు. మరి అదే కనుక కాశ్మీర్ స్టైల్ వెళ్ళినప్పుడు వాళ్ళు పాలు కూడా పోసి పెరుగు ఎక్కువగా వేసి యక్నీ స్టైల్ అని చేస్తారు. మరి మన దగ్గరకు వచ్చేసరికి మన దమ్ స్టైలు, మన కచ్చి బిర్యానీ మీ అందరికీ తెలుసు. మహారాష్ట్రలో వాళ్ళు డ్రైడ్ ప్లమ్స్, వాళ్ళ మసాలాలు కొన్ని వేరుగా ఉంటాయి. కేరళ స్టైల్లో వెళ్తే వాళ్ళు కొబ్బరి నూనె కూడా వేసి బిర్యానీ చేస్తుంటారు. సో ఎక్కడి రుచి అక్కడ వాళ్ళకి చాలా ఇష్టం. మనం మాత్రం అన్ని రుచులు మనం సొంతం చేసుకోగలిగితే దానంత అదృష్టం మరొకటి లేదు. ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మూత లైట్గా జరిపి ఈ రైస్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం, కానీ పైనకి కిందికి చేయకుండా చేసుకుందాం. మూత పెట్టేద్దాం. ఒక 3 నిమిషాలు అయ్యేసరికి తేమనంతా రైస్ పీల్చుకుంటుంది. మరి ఈ స్టైల్లో కూడా మనకి మనకి చక్కగా మసాలా అంతా పీల్చుకొని చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్టైల్ మనకి హైదరాబాదీ దమ్ స్టైల్లో ఏంటి అంటే ఆ ముక్కంతా మసాలా ఉంటుంది, రైస్లో ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది, అందులో మనం కుంకుమ పువ్వు నీళ్లు అన్నీ వేసి అలా స్టైల్ ఇష్టం. ఇలాంటి స్టైల్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా వాళ్ళు తమిళనాడులో ఇదే స్టైల్లో చేస్తారు. సో కొంచెం సేపు అయిన తర్వాత చూసి ఏం చేయాలో చూద్దాం. అయిన తర్వాత మరో 5 నిమిషాలు ఆగాను. అయినా చూడండి ఎంత వేడివేడిగా, పైనంతా రైసు, కింద మన చికెన్. ఇప్పుడు మాత్రం మనం ఆ చికెన్ ఒక్కసారి కలిపేసుకుందాం, ఎందుకంటే ఆ టమాటా ముక్కలు అన్నీ పైకి వస్తాయి. ఇలా ఒక్కసారి కలిపేసి సాధారణంగా ఏం చేస్తామంటే మనము ఇలా ఒక్కసారి కలిపేసి మరొక్కసారి మూత పెట్టేస్తాం, ఎందుకంటే పైన రైసు అంత పర్ఫెక్ట్గా ఈవెన్గా అబ్జర్ప్షన్ చేయడానికి. కానీ 5 నిమిషాలు పక్కనే పెట్టేశాను. చాలా ఈజీ, సింపుల్. చికెన్ ముక్కను, రైస్, ఇలా వేడి వేడి అన్నం. మనకి టేస్టీయెస్ట్ ఫుడ్ ఎప్పుడు ఉంటుంది అంటే వేడివేడిగా వడ్డించుకున్నప్పుడే. చూడండి, పర్ఫెక్ట్. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా మనం చేసేసుకున్నాం. ఈ రైస్ తినేటప్పుడు వాళ్ళు ఇంకేం తినరు, కేవలం గ్లాసుడు నీళ్లు తప్పితే ఏది అవసరం లేకుండా చాలా ఆ టమాటా, ఆ ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బిర్యానీ అలవాటు, కానీ చెప్పాను కదా, యావత్ ప్రపంచంలో ఉన్న రుచులన్నీ మనం ఎంజాయ్ చేయగలగాలి. సో ఇంకేంటి ఆలస్యం, తినేద్దామా? ప్రతి బిర్యానీలో ఆస్వాదించే అద్భుతమైన రుచి ఉంటుంది. ఇందులో 25-26 సంవత్సరాలు ఉన్నప్పుడు చెన్నైలో షెఫ్గా పనిచేసేవాడిని. మళ్ళీ ఆ సువాసన ఈరోజు గుమగుమలాడుతూ వచ్చేసింది. నిజంగా ఈటీవీ అభిరుచి వల్ల నాకు చాలా అదృష్టం, ఎందుకంటే షోలు చేస్తూ ఉంటాను, పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని అద్భుతమైన రుచులు మళ్ళీ నా సొంతం చేసుకుంటాను. సో ప్రతి బైట్లో అద్భుతం, అమోఘం. ఈ తమిళనాడు స్టైల్ బిర్యానీ తప్పకుండా చేసుకోండి. చికెన్ ముక్క నోట్లో కరిగిపోయేట్టు పర్ఫెక్ట్. చాలా వేడివేడిగా ఉంది, అయినా ఆగలేకపోతున్నాను తినడం. మీరు కూడా చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్. తమిళనాడు స్టైల్లో చికెన్ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత హోల్ గరం మసాలా, షాయి జీరా, అనాసి పువ్వు ఇవన్నీ ఫ్లేవర్ కోసం వేసి తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు, కరివేపాకు కూడా వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారపొడి, అలాగే అల్లం ఎల్లిపాయ, పుదీనా కూడా వేసి కొంచెం సేపు వేయించిన తరువాత దాంట్లో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, చికెన్, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే చికెన్ స్టాక్ కూడా వేసి మనం కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ముందుగా నానపెట్టిన బాస్మతి రైస్ కూడా దానిపైన చూపించిన విధంగా వేసుకోవాలి. మూత పెట్టి ఒక 3-4 నిమిషాల తర్వాత లైట్గా ఒకసారి కలిపి మరోసారి మూత పెట్టి స్లో మంటలో మరో 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే తేమంతా అయిపోయి మనకి మంచి సువాసన వస్తూ బిర్యానీ రెడీ అవుతుందో స్టవ్ కట్టేసి మరో 3-4 నిమిషాల తర్వాత
వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.